చెప్పలేదు కానీ అవతలి వాళ్ళండి ఏదైతే ఇప్పుడు జరిగిన వాస్తవ సంఘటనలే తీసుకున్నా కానీ ఈ రోజున థియేటర్కి వచ్చి గొడవ చేస్తున్న వాళ్ళు థియేటర్లో సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి హట్ అయి ఉంటున్న సంఘటనలు ఏమయ్యాయని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి నిజంగా హట్ అవరు సార్, అవరా హట్ అవరండి నిజంగా. సినిమా చూస్తుంటే ప్రేరేపిస్తే కానీ సినిమా చూసినప్పుడు జనూన్ గా అనిపిస్తుంది, నిజాయితీగా సినిమా తీశారు, నిజమైన సమస్యను తీశారు వాళ్ళకి కూడా కన్ఫర్మ్ గా సార్. మీరు వెళ్ళి చూడండి సార్ సినిమా. నేను వ్యక్తిగతంగా అసలు విమర్శించలేదు సార్ ఎవరిని. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే తప్పునది. వ్యక్తిగత జీవితాల్లోకి నేను వెళ్ళాలా, రైతుల జీవితాల్లోకి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడా. మరి ఇంకొకళ్ళ జీవితంలోకి మీరు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేయొచ్చా? ఒకళ్ళ జీవితాన్ని కొన్ని వేల మంది రైతుల జీవితాన్ని మీరు డిస్టర్బ్ చేసినప్పుడు మీ జీవితంలోకి వచ్చి మాట్లాడితే అంత బాధ వస్తుందా మీకు? మరి అన్ని వేల మంది ఎందుకు బాధపడ్డారు? వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళారా మీరు ఏదైనా సందర్భం? వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు ఖచ్చితంగా వచ్చారు, వీళ్ళ లైఫ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేశారు. వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలు చెప్పాలా లేదా? మరి మనిషి ఎలా నష్టపోయాడని ఆ కుట్రలు కుతంత్రాలు చెప్పినందుకే ఇప్పుడు ఈ అడ్డుకోవడం కానీ లేకపోతే వాళ్ళ అసహనం కానీ అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. చెప్పడం చెప్పకపోవడం కాదండి, అసలు ముందే ఆవిడ గురించి సినిమా తీయకూడదు, వాళ్ళ గురించి తీయాలి సినిమా. ప్రచార చిత్రాలు తీయాలంటే మీరు తీసుకున్న సినిమాలు ఆడొచ్చు, ప్రజలు తీసుకున్న సినిమా ప్రజల కోసం తీసిన సినిమా ఆడకూడదు. ఉన్నాయి కదా. మరి సోనియా గాంధీని అంత దారుణంగా విమర్శించారు, తెలంగాణలో ఎందుకు ఆడుతుంది సార్ మరి సినిమా? తెలంగాణ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ఆయన ఎందుకు స్పందించలేదంటే కాంగ్రెస్ పార్టీ ఆయన స్పందించరు, గొప్ప వ్యక్తులు స్పందించరు. ఆయన సెన్సార్ బోర్డు ఉంది, ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా వచ్చిందని రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు. అందరూ మీలా ఉండరు కదా, అందరూ ఒకలా ఉండరు కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. మరి వీళ్ళందరినీ విమర్శించినప్పుడు ఏమైపోయింది సార్ మీ న్యాయం? ఏమండి ఇవాళ సినిమాను పాలిటిక్స్ అలాగే ఆర్టిస్టులు పాలిటిక్స్ వేరు వేరు కాదండి దాదాపుగా. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేకపోతే కొంత అభిప్రాయాలు ఇది ఉండొచ్చు కానండి. మీరు మేకరు ఈ సినిమా తీసింది మీరు అన్న విషయం కాసేపు పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అండి అధికారంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టే సంఘటనలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కాస్త ఫేవరిజంగా లేకపోతే వాళ్ళ ఆలోచనలు బలపరిచే సంఘటనలు కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఆస్కారం ఉందని మీరు అనుకుంటారు? ప్రజల్లో మార్పు వస్తుంది నా సినిమా చూస్తే, పాలకుల్లో కాదు. ప్రజల్లో ఆలోచన దృక్పథంలో కూడా చిన్న మార్పు, అంటే నాట్ ఓన్లీ ఫార్మర్స్, అందరిలోనూ ఒక మార్పు వస్తుంది. రాజధాని కావాలి సార్ ఒక రాష్ట్రానికి, తల్లి లాంటి రాజధాని లేదు మనకి. మనం అది ఎందుకు ఆలోచించట్లేదు అసలు? నేను చెప్పింది తప్పు అని చెప్పే ధైర్యం దమ్ము ఉన్నవాడు నాతో లైవ్ లో కూర్చోవాలి సార్. అంటే మీరు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా దమ్ముంటే రాజధాని గురించి మాట్లాడాలనుకున్నా, రైతు గురించి మాట్లాడాలనుకున్నా ఒక కంటం నేను రవిశంకర్ తో భానుతో కూర్చోమని చెప్పండి, దమ్ముంటే మాట్లాడమనండి సార్ స్టేట్ గురించి. అంతేకాని సినిమా వాడికి సినిమాయే తెలుసు అనుకోవడం పొరపాటు. సినిమా వాడు జీవితాన్ని చూస్తాడు, సినిమా వాడు అంతరాళాల్లోకి వెళ్ళి మనసును ఆవిష్కరిస్తాడు. సినిమా వాడు చాలా గొప్పవాడు సార్. సినిమా కవులు కళాకారులు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళ జీవితాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించే పరిస్థితుల్లో వాడి బ్రెయిన్ లో కూడా మేధస్సు ఉంటదండి. నువ్వు వాడితో కూర్చొని మాట్లాడు, కొంచెం అర్థం అవుతుంది. అంటే ఫైనల్ గా అంటే ఒక డైరెక్టర్ గా ఈ రోజు మీరు తీసిన సినిమా క్రాస్ రోడ్స్ లో ఉన్నట్టు అయిపోయిందండి. ఇటు జనం థియేటర్కి వచ్చి చూద్దాం అనుకున్నా గానీ ప్రదర్శించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు వచ్చే తీర్పు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మాకని కాదండి, న్యాయానికి అనుగుణంగా ఉంటుంది. మేము న్యాయబద్ధంగా వెళ్ళాం, సెన్సార్ వాళ్ళని గౌరవించాం, రెస్పెక్ట్ ఇచ్చాం, వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ అన్ని చేసి మా సినిమా రిలీజ్ చేసాం. మేము ఎక్కడ సొసైటీలో మనం ఉంటున్నప్పుడు ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి విధి విధానాలని మనం ప్రాసెస్లోకి వెళ్ళాలి సార్. ఒక పౌరుడిగా మనం పాటించాలి అవన్నీ. మేము అన్నీ పాటించి సినిమాని రిలీజ్ చేసాం సార్. ఇప్పుడు న్యాయస్థానం ముందు ఉంటుంది, అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అన్ని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ వీలైనంత తొందరగా ఆ నిర్ణయం వచ్చి గాడ్ గ్రేస్ వచ్చి జనంలోకి ఈ సినిమా వెళ్ళి ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ, వాళ్ళ యొక్క బాధ, స్టేట్ యొక్క ఎమోషన్ ప్రజలందరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు ఏ దృక్పథంతో తీసారో సినిమా జనంలోకి రీచ్ అవ్వాలండి, ఆ రైతులు చెప్పగలగాలి. అదొకటే సార్ నా లక్ష్యం. అంటే అక్కడ రాజధాని రైతులండి ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఈ రోజున వాళ్ళేనండి. ఇప్పుడు మీరు ట్రైలర్ ఇందాక ప్లే అవుతుంది కదా సార్, అందులో కనిపించిన ప్రతి రైతు ప్రతి ఫార్మరు వాళ్ళేనండి, ఒరిజినల్ ఫార్మర్స్ అండి. వాళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చి యాక్ట్ చేశారండి. వాళ్ళ సినిమాని వాళ్ళతోనే తీయడం జరిగిందండి. ఇది ప్రపంచంలో ఎక్కడే జరగలా.
ఎప్పుడో ఉషాకిరణ్లో సుధాచంద్రన్ గారి కథ మయూరి రూపంలో మనం అవును, చూసామండి. అవును, అవును. తర్వాత ఇంతమంది క్యారెక్టర్, ఇంతమంది రైతులు 600 700 దాదాపు 1000 మంది రైతులు వచ్చి డైలీ యాక్ట్ చేసేవారు సినిమాలో. వాళ్ళ జీవన చిత్రం తీస్తుంటే వాళ్ళే యాక్ట్ చేసేవారు. ఇది ఎక్కడన్నా విన్నామా సార్ మనం? ఈ రోజున బహుశా వాళ్ళే కూడా ఈ ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళలో కూడా ఉండుంటారు పాపం. మా జీవితాన్ని తెర మీద కూడా కనీసం చూపించలేదు, బాధపడుతున్నారండి. థియేటర్లో కూర్చొని ఏడుస్తున్నారు, రోడ్డు బయట కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఎందుకు మా సినిమాని ఆపుతున్నారని అడుగుతున్నారు సార్. సమాధానం ఏ సార్? ఇప్పుడు కదా మాట్లాడాలి అందరూ, ఇప్పుడు కదా మాట్లాడాలి. అదే అడిగాను సార్ మీకు ఇందాక. రాజధాని గురించి మాట్లాడిన నా వైపు, రైతు గురించి మాట్లాడిన నా వైపు ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రజలు ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఉంటారండి, ప్రజలు ఉండాలి, చాలా మంది మేధావులు ఉండాలి, అందరూ ఉండాలి. పోరాటం ఎప్పుడు సాగుద్ది సార్? ఒక వ్యక్తి అడుగు ముందుకేస్తే వెనకాల కొన్ని వందల మంది అడుగులు వేస్తే అది పోరాటం అవుతుంది.